Divine afternoon and అందరికీ. Thank you for joining. I am Lakshmi Prakash Kuniketi. I am a personal healing coach. I am founder of Holistic Healing Home. మనం 21 days ప్రీ సెషన్స్ క్లాసెస్లో ఉన్నామండి. ఈ సెషన్స్ నేను పెట్టడానికి కారణం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది ఎవ్రీ పర్సన్కి జెండర్తో పని లేకుండా అందరికీ చేరాలని చెప్పేసి నేను ప్రీ సెషన్స్ ఇస్తున్నానండి. నా 15 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ఈరోజు 16th డే. ఎవ్రీ డే మనం ఒక టాపిక్ చెప్పుకొని అంటే ఫర్దర్ క్లాసెస్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. చక్రాస్ గురించి చెప్పుకున్నాం, వెజిటబుల్స్ సీక్రెట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ మన ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ అండ్ నిన్న మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్పుకున్నాం. అవి మనకి ఓన్లీ ఆభరణాలే కాదు. టుడే టాపిక్ ఈజ్ రిలేషన్స్. మన రిలేషన్స్ 3 రకాలుగా ఉంటాయండి. సోషల్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ మన బిజినెస్ రిలేషన్స్. ఈ 3 రిలేషన్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, నాకైనా ఎవ్వరికైనా మన సర్వైవల్ చక్రాస్ అంటే అప్పర్ చక్రాస్ ఉంటాయి. 3 చక్రాస్ ఏంటి? రూట్ చక్ర, సైక్రల్ చక్ర అండ్ మన సోలార్ ప్లెక్సస్ చక్ర, నాభి చక్ర. ఈ అప్పర్ చక్రాస్ 3 సర్వైవల్ చక్రాస్. వై? బికాస్ మన నాభి చక్ర, మన మణిపూరక చక్ర వచ్చేసి మన కాన్ఫిడెన్స్ అండ్ మన డైజెషన్, మన హెల్త్ ముడిపడి ఉంటాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సర్వైవల్ ఎవ్రీ పీపుల్కి. ఎందుకంటే డైజెషన్, హెల్త్ ఇవంతా ముడిపడేది ఈ చక్ర వల్ల. నెక్స్ట్ మన సక్రల్ చక్ర. ఇది మన ఓన్ సెల్ఫ్ని, మన సెల్ఫ్ లవ్ని, మన సెల్ఫ్ యాక్సెప్టెన్సీ, వీటన్నిటికీ మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని మనం బయట వారిని అంటే బిజినెస్లో కానీ రిలేషన్స్లో కానీ ఎక్కడైనా వేరే వాడిని యాక్సెప్ట్ చేయలేము. దట్స్ వై సక్రల్ చక్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వైవల్కి. అండ్ దెన్ రూట్ చక్ర. రూట్ చక్ర వచ్చేసి మన బ్యాక్ టెయిల్ బోన్, మనం ఎక్కడైతే కూర్చుంటామో ఆ టెయిల్ బోన్ టిప్ అక్కడ ఉంటుంది రూట్ చక్ర. మనం కూర్చున్న ప్రతిసారి సిట్టింగ్ పొజిషన్లో ఆ రూట్ చక్ర గ్రౌండింగ్కి ఇలా ఆని మనం సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నాం, గ్రౌండెడ్గా ఉన్నాం, మదర్ ఎర్త్ భూమాత మనకు ఉంది అనే సేఫ్ సెక్యూర్ గ్రౌండెడ్ ఫీలింగ్ సారీ ఇచ్చే చక్ర ఈ రూట్ చక్ర. ఈ రూట్ చక్ర కనుక వీక్ లేని వాళ్ళకి ఎప్పుడు భయాందోళనలు, నెగిటివ్స్, వేరే వాళ్ళని నమ్మలేరు. దట్స్ వై ఈ రూట్ చక్ర మనం చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. మన బంధాలలో ఇవన్నీ ఇంపార్టెంట్ చక్రాస్. సర్వైవల్ 3 చక్రాస్ అంటారు ఈ కింద 3 చక్రాస్ని. మనకి పై చక్రాస్ స్ట్రాంగ్గా ఉండి కింద చక్రాస్ ఆటోమేటిక్గా వీక్ అవుతాయి. లేడీస్కి మరీ ముఖ్యంగా కింద చక్రాస్ చాలా వీక్ అవుతాయి. అందుకే మనం ఎప్పుడు ఎవరొకరు సపోర్ట్ కోరుకుంటాం. ఎస్ సార్, నో? ప్లీజ్ కింద రియాక్షన్ బటన్స్ ఉన్నాయి, రియాక్షన్స్ అన్నా ఇవ్వండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇందిరే గారు, ఓకే అండి. మన అప్పర్ చక్రాస్ ఈ 3 చక్రాస్ దాటితే పైన మన హార్ట్ చక్ర, మన థ్రోట్ చక్ర, మన థర్డ్ ఐ చక్ర, ఈ పై చక్రాస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. సర్వైవల్ మోడ్ దాటి ఏదో చెయ్యాలి ఈ ప్రపంచానికి, ఏదో సాధించాలి, విజన్, ఇంట్యూషన్స్ ఉంటాయి చూసారా? సోల్కి కనెక్ట్ అవుతారు, యూనివర్స్కి కనెక్ట్ అవుతారు, సబ్ కాన్షియస్ కనెక్ట్ అవుతారు. ఈ పీపుల్ అంతా ఈ పై చక్రాస్ యాక్టివ్గా ఉన్న పీపులే. కింద చక్రాస్ అంతా యాక్టివ్గా ఉన్న పీపుల్ ఓన్లీ సర్వైవలే.
మనకి ఫుడ్ ఉందా, మనకి ఇల్లు ఉందా, మనకి జాబ్ ఉందా, మనకి సరిపోతుందా, ఎంతసేపు సర్వైవ్ సర్వైవ్ సర్వైవ్. సర్వైవ్ అవ్వడం వరకే ఆలోచించేవి ఈ మూడు చక్రాస్. ఇవి ఇవి దాటినప్పుడు మాత్రమే ఈ మూడు చక్రాస్ని దాటగలరు. ఈ సర్వైవల్ చక్రాస్ని కరెక్ట్గా ఎప్పుడు మీరు బ్యాలెన్స్ చేసి మీ బంధాలని అంటే మీ రిలేషన్స్లో, నేనైతే ఎస్పెషల్లీ నా రిలేషన్స్లో నేర్చుకుంది, ఒకవేళ ఇలా చూపిస్తున్నప్పుడు మిగతా ఫోర్ ఫింగర్స్ మన వైపే చూపిస్తాయి. మనం ఎలా ఉన్నాము, దట్స్ వై ఎదుటివారు మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మనకిచ్చే ప్రేమ కానీ మనం ఏమి అడగక్కర్లే వారిని నోరుతో, వాళ్ళే ఇస్తారు. బికాస్ మనం ఆ ఇంటెన్షన్తో ఉన్నప్పుడు మన మ్యాగ్నెటిక్ ఆర మన వైబ్, మన ఎనర్జీస్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. మన చక్రాస్ ఆటోమేటిక్గా అవేకింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన చిన్న చిన్న సమస్యలు, కుటుంబ కలహాలు, ఇవన్నీ మనం అసలు మన దాకా రావు, వచ్చినా మనం వాటిని రియాక్ట్ అయ్యే మూడు వేరేలా ఉంటుంది. అండ్ మనలో ప్రతి వాళ్ళం ఫ్రీగా వచ్చిన బంధాలన్నింటిని, ఫ్రీగా వచ్చిన అన్నింటిని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటాం కదా. వాళ్ళకి అంతగా విలువ, వాళ్ళని అంతగా గుర్తించం, వాళ్ళని అంతగా ప్రేమించం. ఉంటారులే మనతోనే, ఎక్కడికి పోతారు. గ్రాంటెడ్, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఆ టేక్ ఇట్ గ్రాంటెడ్ మైండ్ సెట్ ఇంట్లోనే కాదండి, బయట బిజినెసెస్లో కూడా, సోషల్ కనెక్షన్స్లో కూడా ఇదే అవుతుంది అలవాటుగా. ఇంటి నుండే ఏదైనా మార్పు రావాలి. మనం ఎలా ఉంటున్నాం అనేది ఒక మిర్రర్. ఆ మిర్రర్ అందరికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవెన్ పిల్లలకి, భర్తకి, భార్యకి, కుటుంబాల్లో మన తోడబుట్టిన వాళ్ళకి, ఎవ్రీ పీపుల్, మన రక్త సంబంధికులందరికీ. ఎస్ సార్ నో. మన వైబ్, మన ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా కూడా సేమ్ అదే 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 వైబ్రేట్ అవుతుంది. అదే మిమ్మల్ని ఆకర్షించింది. మీరు నెగిటివ్ మైండ్ సెట్లో వేరే వాళ్ళ పట్ల, మీ పట్ల గిల్ట్ అండ్ హార్ట్తో ఉన్నారంటే సేమ్ అటువంటి పీపులే వచ్చి మీ లైఫ్లో చేరతారు. ఎంతమంది ఆలోచించుకోండి, ఎందుకు నా లైఫ్ ఇలాగే ఇలాగే ఉంటుందంటే మీరు అలాగే ఉంటున్నారు. దట్స్ వై మీకు అలాంటి పీపులే వచ్చి కనెక్ట్ అవుతున్నారు. ఆలోచించుకోండి ఇప్పటి వరకు మీరేం జరిగింది. మనం ఎలా ఉంటే మనం అలాంటి పీపుల్కి, అలాంటి ఎన్విరాన్మెంట్కి, అలాంటి కనెక్షన్స్కి మోర్ 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 ఇంపార్టెంట్ పర్పస్ఫుల్ లైఫ్ జీవించాలని ఎవ్రీ పర్సన్కి ఈ సర్వైవల్ చక్రాస్ దాటి ఈ పై చక్రాస్కి మనం ఎవాల్వ్ అవ్వాలి. మోస్ట్లీ 99% సర్వైవల్ దగ్గరే ఆగిపోతారు. తిన్నామా, ధైర్యంగా ఉన్నామా, మనకి గడుస్తుందా, మనం సేఫా, అమ్మయ్య ఈరోజు గడిచిపోయింది. సర్వైవ్ సర్వైవ్ సర్వైవ్. అది దాటినప్పుడు మాత్రమే మీరు పర్పస్ వైపు అడుగులు వేస్తారు. మీరు ఎందుకు పుట్టారు, ఈ భూమి మీద ఏం చెయ్యాలి, మీ స్వామి కార్యం మీకేమి ఇచ్చారు స్వామి. మీ స్వకార్యం కోసమే బతుకుతున్నారు. సర్వైవల్ చక్రస్తో అప్పర్ చక్రస్కి అప్గ్రేడ్ అవ్వండి. మీ హార్ట్ చక్ర, మీ ఆజ్ఞ చక్ర, మీ సోలార్ చక్ర, కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ చక్ర, థ్రోట్. ఈ కమ్యూనికేషన్ మనకి కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే మనం ఏంటి, మనకేం కావాలి, మీరేం మార్చుకోవాలి, మీరేంటి అని మనకి మనం వ్యక్తం చేయలేం.
మరి వ్యక్తం చేయకుండా ఎదుటివారు మాత్రం మనల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటారు. ఎలా? మనం చెప్తేనే కదా, మనం కమ్యూనికేట్ చేయగలగాలి కదా. ఇట్స్ మై ఓన్ ఫాల్ట్. ఎస్ సార్, మన మిస్టేక్ అది. అది మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తే అప్పుడే స్టార్ట్ అయ్యేది రిలేషన్స్లో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్. కష్టంగా అనిపించింది బతకడం వాళ్ళతో. చాలా బంధాలు, ఇల్లు క్లీన్గా లేదనో, చిన్న చిన్న వాటిల దగ్గరే, లేకపోతే నువ్వు నాకు నచ్చినట్టు ఉండట్లేదనో, నేను చెప్పినట్లు వినట్లేదనో, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల. దట్స్ వై మనం అప్పర్ చక్రాస్ టు లోయర్ చక్రాస్ బ్యాలెన్స్గా మెయింటైన్ చేయగలగాలి. చాలా మంది మెడిటేషన్స్, ధ్యానాలు ఇవన్నీ చేసేవారు చూడండి, సర్వైవల్ మోడ్లోకి రాలేరు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళకి ఇలాంటి కామన్ థింగ్స్ అని వాళ్ళకి అసలు ఏం పట్టవు అసలు. అంటే చిన్న విషయాలుగా కనిపిస్తాయి ఇవన్నీ. అంతకు మించి మనం ఎవాల్వ్ అయ్యాం కదా. అలా ఎవాల్వ్ అవ్వాలి ప్రతి వాళ్ళని నా మనస్ఫూర్తిగా నేను అందరినీ బ్లెస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మన రిలేషన్స్ మన కమ్యూనికేషన్స్లోనే ఉంటాయి, మన ఎనర్జీస్ వైబ్లోనే ఉంటాయి. మన చక్రాస్ని కరెక్షన్ చేసుకొని మనం ఎవాల్వ్ అయినప్పుడు మాత్రమే బయట ఏ రిలేషన్ అయినా అందంగా మారిపోతుంది. బిజినెస్ అయినా, పర్పస్ అయినా, కుటుంబం అయినా. దట్స్ ఆల్ టుడే. మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం అబప్ చేద్దాం. రబ్ యువర్ పామ్ చక్రాస్. మీ పామ్ చక్రాస్ మీ అరచేతిలోనే ఉంటాయి. రబ్ చేసుకోండి. మీ ఎనర్జీ సెంటర్స్ ఈ 5: అగ్ని, గాలి, ఆకాశం, భూమి, వాయు. ఈ గాలి, ఈ ఐదిటిని మనం అవేక్నింగ్ చేస్తాం అన్నమాట. ఇవి మన బాడీలోనే ఉంటాయి. ఈ బయట యూనివర్స్లో ఏమున్నాయి అవే అవే మన బాడీలో మేడపై తయారయ్యాము. మీ ఎనర్జీస్తో మీ చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఆరాని క్లీన్ చేసుకోండి. ఫ్రంట్, బ్యాక్, సైడ్స్, అప్ అండ్ డౌన్, కంప్లీట్లీ క్లెన్స్. అండ్ సిట్ స్ట్రైట్, షోల్డర్స్ బ్రాడ్. మనం ఎప్పుడైనా ఏ మెడిటేషన్లో అయినా కనెక్ట్ అవ్వాలంటే, మన ఇన్ అండ్ అవుట్, అంటే మనం ఈ యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలన్నా, సబ్ కాన్షియస్కి కనెక్ట్ అవ్వాలన్నా ఒక్క బ్రెత్, ప్రాణవాయువు తప్ప, ప్రాణం తప్ప ఇంకా వేరే ఏ సోర్సెస్ ద్వారా మనం కనెక్ట్ అవ్వలేము. నా ప్రాణం కరెక్ట్గా ఉండాలంటే షోల్డర్స్ బ్రాడ్గా ఉంచండి. ఎలా ఉంటే వంగిపోయి మీ చక్రాస్ అన్ని షింక్ అవుతాయి. చక్రాస్లో ప్రాణ ఫిల్ అవ్వదు. దట్స్ వై వెన్నుముక నిటారుగా స్ట్రైట్గా కూర్చోండి. షోల్డర్స్ బ్రాడ్గా ఉంచండి. అండ్ కొత్త వాళ్ళకి చెప్తున్నానండి, ఈ టంగ్ టిప్ని, అంగిటి, అప్పర్ అంగిటి, మనకు అంగిటి కింద ఉంటుంది, పైన ఉంటుంది. పైన అంగిటి ప్యాలెట్ అంటారు దాన్ని. ఆ ప్యాలెట్కి ఈ టిప్ని అలా ఆనించుకోవాలి. కొత్త వారికి ఇదంతా నొప్పిలేసిద్ది, ఏం ఫరక్ పడదు. ప్రాక్టీస్తోనే ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రాక్టీస్ లేకుండా ఒక్క రోజులో ఏ అద్భుతాలు జరగవు. ఇన్ అండ్ అవుట్లో టంగ్ టు ప్యాలెట్ మెయింటైన్ చేయండి. క్లోజ్ అవర్ ఐస్. ఈ మెడిటేషన్ పూర్తయిన దాకా మీ ఎనర్జీ లీక్ అవుతుంది. ఎందుకంటే మీ ఆరాకి మీరు ఎనర్జీ ఇచ్చారు. లీక్ అవ్వకుండా మీరు కళ్ళు క్లోజ్ చేసి ఉంచండి. ఎందుకంటే మన బాడీలో 80% ఎనర్జీ సెంటర్స్ ఓన్లీ ఐస్లోనే ఉంటాయి. అండ్ ఈ థర్డ్ ఐ చక్రాకి కనెక్ట్ అయి ఉంటాయి ఈ ఐస్.
దట్స్ వై మనం ఏ మెడిటేషన్లో అయినా ఐస్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే మన థర్డ్ ఐ చక్ర అవేకన్ అవుతుంది. క్లోజ్ యువర్ ఐస్, సిట్ స్ట్రైట్, షోల్డర్స్ బ్రాడ్, టంగ్ టు ద ప్యాలెట్ త్రూ అవుట్ ద సెషన్. సెషన్ పూర్తయ్యేదాకా టంగ్ టు ప్యాలెట్ మెయింటైన్ చేయండి. డీప్ ఇన్హలేషన్ అంటే గాలి డీప్గా మీ పొట్ట మీద చేయి పెట్టి చెక్ చేసుకోండి. మీరు రైట్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు అనడానికి ద బెస్ట్ ఉదాహరణ మీ పొట్ట బ్రీత్ తీసుకున్నప్పుడు పైకి రావాలి, మీ చెస్ట్ కాదు. అది షాలో బ్రీతింగ్ అంటారు. దానివల్ల మీ ఊపిరితిత్తులు షింక్ అవుతాయి. ఊపిరితిత్తుల్లో గాలి సరిగా చేరలేదంటే దానివల్ల ఎన్నో నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ హెడ్ దగ్గర నుంచి టోస్ దాకా ఈ బ్రెత్ ఇష్యూస్ని కరెక్ట్ చేసుకుంటే నయమైపోతాయి. దట్స్ వై బ్రెత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవర్ ప్రాణ అది ఉంటే మనం ఉంటాం, అది లేకపోతే మనం లేము. డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. పొట్టలోనే తీసుకున్న గాలిని ఒక 2-3 సెకండ్స్ హోల్డ్ 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 అండ్ రిలీజ్. గాలిని బయటికి రిలీజ్ చేయండి స్లోగా. మీరు ఎంత స్లోగా ఎంత ఎక్కువసేపు గాలిని బయటికి వదలగలిగితే మీరు అంత కామ్ డౌన్ అవుతారు. మీ బ్రెయిన్ ఎంటీ అవుతుంది. మీకు థాట్స్లో అలవాటుగా పొరపాట్లుగా వస్తూనే ఉంటాయి. మీరు ఫోకస్ థాట్స్ మీదకి తీసుకెళ్తే థాట్స్ మీద ఉంటుంది, బ్రెత్ మీదకి తీసుకెళ్తే బ్రెత్ మీద ఉంటుంది. దట్స్ వై ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. బ్రెత్. డీప్ ఇన్హలేషన్, హోల్డ్ అండ్ స్లో ఎక్సలేషన్. డీప్ ఇన్హలేషన్, అండ్ స్లో ఎక్సలేషన్. గాలిని ఎక్సైల్ చేసిన కంటే వదిలేసిన తర్వాత కూడా ఒక 2 సెకండ్స్ మనం గాలి మళ్ళీ వెంటనే బ్రీత్ తీసుకోకుండా హోల్డ్ చేయగలగడం అంటే దీన్ని 1-to-1 బ్రీతింగ్ అంటారు. ఒక ఇన్హలేషన్ ఒక హోల్డ్, ఒక ఎక్సలేషన్ ఒక హోల్డ్. మీ ఓన్ ఫ్లో అనేది మీకు ఉంటుందండి. మీరు ఎంతవరకు గాలి తీసుకొని హోల్డ్ చేయగలరు, ఎంతవరకు వదిలేసి హోల్డ్ చేయగలరు అనేది మీ ఓన్ కెపాసిటీతో మీరు క్యారీ ఆన్. ఒక 2 minutes ప్లీజ్. ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. మీరు గాలి తీసుకునే ప్రతి శ్వాసలో వైట్ బ్రైట్ లైట్ మీ ఎవ్రీ సెల్యులార్తో ఫిల్ అయిపోయింది. మీరు గాలి వదిలే ప్రతి శ్వాసలో బ్లాక్ ఎనర్జీస్ అంటే డర్టీ, డిసీజ్, నెగిటివ్స్, వర్డ్స్, థాట్స్, ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ మీ డర్టీ ఎనర్జీస్ మీ శ్వాసలోంచి బాడీలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఎవ్రీ బ్రీత్. మనం గిన్నె కడగకుండా అన్నం వండుకోం, సేమ్ అలాగే
కొత్త ఎనర్జీస్ మనం అట్రాక్ట్ చేయాలంటే పాత ఎనర్జీస్ని, ఓల్డ్ ప్యాటర్న్స్ని మన చక్రాల్లో డీప్గా ఉండిపోయిన డాటీస్ అంతా క్లీన్ చేసుకో. Focus on your breath. Connect your breath. You are only energy. Our breath is our energy. మీరు అమ్మ కడుపులో స్టార్ట్ అయిన డే 1 మీకు ఏ శరీరం లేదు, ఏ మనసు లేదు, ఏ మైండ్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ మీకుందల్లా ఎనర్జీ. డే 1 మీరు ఎనర్జీతోనే ఉంటారు. డే ఎండ్ రోజు కూడా మీరు ఎనర్జీగానే యూనివర్స్లోకి వెళ్ళిపోతారు. దట్స్ వై వీఆర్ ఎనర్జీ బీయింగ్స్. When we are ready for meditations, completely relax, body, mind and soul align. For the meditation, tongue to palate, close your eyes, sit straight, spine straight and shoulders broad, and your facial muscles are very loose and free when we are meditating time. Shall we go for prayers? To the Supreme God, to my spiritual teachers, to all the gurus, all the great ones, all the angels, all the Mother Nature, thank you for your guidance, love and compassion and healings and protection to us. Thank you. Thank you. Thank you, universe. మీ 2 చేతుల్ని మీ హార్ట్ చక్ర మీద పెట్టుకోండి. మీ హార్ట్ చక్ర మీ హార్ట్ దగ్గరే ఉంటుంది, 2 చెస్ట్ల మధ్యలో. మనం చేసే ఇన్నర్ హీలింగ్ మెడిటేషన్లో ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాల్సింది మీ ఓన్ ఇన్నర్ చైల్డ్కి. మీరు 6 years ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది ఎగ్జాక్ట్గా మీకే తెలుసు. ఆ 6 years ఉన్న పాప కానీ బాబు కానీ ఆర్ మీరు ఎవరైతే వారు, ఆ పాప మీ ఎదురుగా మీ ముందే మీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది. విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్లో ఆ పాప మీ వైపు దీనంగా చూస్తుంది. మీరు ఆ పాపకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అండ్ సపోర్ట్ అండ్ లవ్, ఎవ్రీథింగ్ మెడిటేషన్లో మీరు చెప్పుకొని హీల్ అయ్యి, మీరు వేరు ఆ పాప వేరు కాదు. రైట్ నౌ మీరు ఆ పాప కళ్ళల్లోకి చూస్తూ మెర్జ్ అయిపోండి. ఎస్, మెర్జ్ అయిపోయారు. డియర్ ఇన్నర్ చైల్డ్, నా చిన్నతనంలో నేను నిన్ను తెలిసి తెలియని ఎన్నో పెయిన్స్కి లోను చేశాను.
బికాస్ మై ఓన్ కార్మిక్ థింగ్స్ అండ్ మై ఓన్ కండిషనింగ్, నేను అలా కండిషన్ చేయబడ్డాను. నా చుట్టూ పీపుల్ వలన, నా చుట్టూ సిచ్యువేషన్స్ వలన, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీ తెలియకుండానే నన్ను అలా కండిషనింగ్ చేసేసింది. నువ్వు ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు ఇలాగే ఉండాలి. ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను. నా మాటలతో, నా యాక్షన్స్తో, నా థాట్స్తో, నా బిలీఫ్స్తో, నా అన్కండిషనల్ స్టేట్తో నిన్ను చాలా బాధ పెట్టాను. నా మనసులో ఉన్న గిల్ట్, హర్ట్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎవరికి చెప్తే ఎవరు కరెక్ట్గా దాన్ని నాకు తిరిగి మళ్ళీ ఇవ్వగలరు? నా ఓన్ సెల్ఫ్ని నేను కాపాడుకునే ప్రయత్నంలోనే చాలాసార్లు నిన్ను గాయపరిచుంటాను, బాధ పెట్టుంటాను, కంపేర్ చేసుంటాను. నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఎవ్రీ సింగిల్ థాట్, వర్డ్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ రైట్ నౌ ఎవ్రీ సెల్యులర్లోంచి డిసింటిగ్రేట్. నేను వీటన్నింటినీ కాన్షియస్గానే రిమూవ్ చేసేసాను. ఎస్, ఐఎమ్ వెరీ 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 కాన్షియస్ for myself. I 100% responsibility for my life, for my health, for my abundance, for my feelings, for my actions, for my health, for my relations, for my career, for my money. Each and every single area in my life, 360-degree kind of life. Only I am responsibility 100%. I believe myself. I love myself. I accept myself. Dear inner child, I am with you. I am with you. I am with you always. Be happy. Each and every moment నీ లైఫ్లో నేను నిన్ను హ్యాపీగా, హెల్దీగా అండ్ పీస్ తో నిన్ను ఉండేలాగా నిన్ను కాపాడుకుంటాను, నిన్ను లవ్ చేస్తాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను గైడ్ చేస్తాను. నీకు ఏవైతే అమ్మా నాన్నల మీద, అన్నా తమ్ముల మీద, అక్క చెల్లెల మీద, నీతో పెరిగిన నీ స్నేహితుల మీద, నీ కజిన్స్ మీద, నీకు ఎవరి మీద అయితే తెలియకుండా ఉన్న అన్ని నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, వర్డ్స్, ఫియర్స్ అన్నింటినీ నువ్వు రైట్ నౌ ఈ నిమిషమే లెట్టింగ్ గో, వదిలేసేసేయి. ప్లీజ్ వాళ్ళందరినీ నువ్వు నీకున్న గొప్ప మనసుతో, పెద్ద మనసుతో ఫర్గివ్ చేసి అండ్ బ్లెస్ హిమ్. నీ లైఫ్లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇంత గొప్ప పాఠాలు నేర్చుకున్నావు, ఇంత జ్ఞానంతో ఉన్నావు, ఇంత పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి నువ్వు గతంలో నుండి వచ్చిన పాఠాల్లో నుండి నేర్చుకున్న జ్ఞానం మిమ్మల్ని నిలబెడుతుంది. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్ ద పాస్ట్ lessons. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you. I'm sorry. I love you and I thank you. Thank you, universe. Thank you, inner child. Thank you. Love you. ఆ ఇన్నర్ చైల్డ్ మీలో మెర్చైపోయింది. విత్ పీస్, విత్ కామ్, విత్ ప్లెజెంట్ మైండ్, బాడీ అండ్ సోల్.
మీ ఎనర్జీస్ని, మీ లవ్ ఎనర్జీస్ని, మీ చిన్ననాటి జ్ఞాపకాలని అన్నింటినీ, ద బెస్ట్ అన్నింటినీ, మెమరీస్ని మీరు మీ ఇన్నర్ చైల్డ్కి పూర్తిగా కనెక్ట్ అయ్యారు కాబట్టి రివైండ్ చేసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం, ఫీల్ యువర్ ఓన్ ఎనర్జీ, టచ్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ హగ్ యువర్ ఇన్నర్ చైల్డ్. మీ రెండు చేతుల్ని మీ రెండు భుజాల మీద తీసుకొని క్రాస్గా తలని ఏదో ఒక భుజం మీద ఆనించి మీ ఇన్నర్ చైల్డ్ని ప్యాంపరింగ్ చేయండి, నర్చరింగ్ చేయండి. భుజం తట్టి నేనున్నాను, ఐఎమ్ దేర్ విత్ యూ, ఆల్వేస్ ఐఎమ్ దేర్ విత్ యూ. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్, డోంట్ ఓవర్వెల్మ్. ప్లీజ్ calm down, calm down, calm down. I am with you, I am with you, I am with you always. With love, with protection. మీ ఓన్ ఎనర్జీతో, మీ ఓన్ ఇన్నర్ చైల్డ్తో కొద్దిసేపు మీరు కనెక్ట్ అవ్వండి. మీ ఫ్యూచర్తో, మీ ఇన్నర్ చైల్డ్తో, మీ జ్ఞాపకాలతో. ఓన్లీ పాజిటివిటీ, ఓన్లీ మంచి, దట్స్ ఆల్. వేరే ఇంకేమీ లేదు మీ మైండ్లో, మీ బాడీలో, మీ సోల్లో. ఎవ్రీథింగ్ డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్ రైట్ నౌ. మీరు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ మీట్ మీ, థ్యాంక్ యూ ఫర్ లవ్ మీ. మీ రెండు చేతుల్ని రబ్ చేసుకొని మీ బాడీలో ఎక్కడైతే పెయిన్ఫుల్గా ఉందో ఈవెన్ మీ బాడీ అంతా ప్లేస్ చేసుకోండి. మీ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవ్వండి. ఇది హీలింగ్ ఎనర్జీ. మీ చేతుల్లో హీల్ చేసుకోండి మీ ఎనర్జీస్తో. మీ పెయిన్ పాయింట్స్ అన్నింటినీ, మీ వూండ్స్ అన్నింటినీ, ఫిజికల్గా ఉన్న వూండ్స్, షోల్డర్ పెయిన్స్, నడుము నొప్పులు, ఎప్పుడూ ఎవరికి తెలియకుండా ఏదో గుండె బరువుగా ఉంటుంది, అంతా ప్లేస్ చేసుకోండి ఈవెన్గా మీ బాడీ అంతా. మోకాళ్ళలో నొప్పి ఉన్నా, ఈవెన్ నెక్లో నొప్పి ఉన్నా, ఇవన్నీ ఎమోషనల్ బ్లాకేజ్ అండి, బ్లాక్స్. మనల్ని ఎవరో వచ్చి ప్యాంపరింగ్ చేస్తారు, నర్చరింగ్ చేస్తారు. ఎవరో సపోర్ట్ కోరుకున్నంతసేపు మనం ఎవాల్వ్ అవ్వలేం. మన సోల్ఫుల్ లైఫ్ని మనం లీడ్ చేయడానికి మనం ఎవాల్వ్ అవ్వాలి. మనకు మనమే 100% రెస్పాన్సిబిలిటీ, లవ్ అండ్ కేర్ అండ్ సపోర్ట్ అండ్ గైడెన్స్, ఎవ్రీథింగ్ మనమే వేరే వాళ్ళకి ఇవ్వాలి. మన ఫ్యామిలీకి వేరే వాళ్ళని ఎవరిని దగ్గర నుండి ఏమీ ఆశించని గుణం అది. ఓన్లీ మన సోల్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మాత్రమే ఆశించిన గుణం ఉంటుంది. ప్లీజ్, నా జర్నీ మొత్తం, నా జీవితం మొత్తం నేను నేర్చుకున్న పాఠాలు ఇవి. నేను ఏ పుస్తకాల్లోనూ ఎవరి దగ్గర నుండి నేర్చుకునే కాదు. ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుండి వచ్చింది. దానికి అనుగుణంగానే నేను తీసుకున్న క్లాసెస్, నేను నేర్చుకున్న థెరపీస్, నేను నేర్చుకున్న హీలింగ్స్, ఇవన్నీ అందరి లైఫ్లో ఎవాల్వ్ తీసుకొచ్చి సోల్ఫుల్ లైఫ్ లీవ్ చేసే అర్హత ఎవ్రీ పర్సన్కి ఉంది భూమి మీద పుట్టిన వాళ్ళకి. దట్స్ వై మనం హ్యూమన్స్గా సక్సెస్ అండ్ అబండెన్స్, హ్యాపీనెస్ అట్రాక్ట్ చేస్తాం. ఈరోజు నేను 8:30కి నా క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను అండి, డెమో క్లాసు, ఈఎఫ్టీ ట్యాపింగ్. మన ఓన్లీ ఫిజికల్ బాడీయే కాదు, ఇంటర్నల్గా మన ఎనర్జీ బాడీ అనేది ఒకటి ఉంది అని నమ్మే ప్రతి పర్సన్స్కి, నమ్మడం కాదు, అది ఉంది. అది ఉంది కాబట్టే ఈ ఈ బయట ఎక్స్టర్నల్ అన్నీ వర్క్ అవుతున్నాయి. మన ఇల్లంతా కరెంట్ వైర్లు ఉంటాయి, అవేం కనిపించవు, కానీ బోర్డులు, స్విచ్లు మాత్రం కనిపిస్తాయి. అలాగే స్విచ్ పాయింట్లు కొన్ని ఉంటాయి మీకు బాడీలో. వాటిని ట్యాప్ చేయడం ద్వారా మీ మనీ బ్లాక్స్, మీ ఓల్డ్ బ్లాక్స్, మీ నెగిటివ్ ప్యాటర్న్స్, మీ నొప్పులు, మీ గాయాలు మీ చేతులతో మీరే, మీ చేతుల్లో ఉన్న ఈ పంచతత్వాల్లో ఉన్న ఎనర్జీ హీలింగ్తో మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ లింక్ కమ్యూనిటీలో ఇస్తానండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆ క్లాస్లో నేను రేపటి నుంచి నా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. పెయిడ్ క్లాసులు అండి ఇవి.
నా పెయిడ్ క్లాసులు 5000లో నేను ఏమేమి ఇస్తాను, 90 డేస్ 90 రోజులు మీతో నేను జర్నీ చేస్తాను. మీకు బాడీ, మైండ్ అండ్ హార్ట్, సోల్, ఈ 4 డైమెన్షన్స్లో మిమ్మల్ని సోల్ఫుల్ పీపుల్ లాగా తయారు చేసే బాధ్యత నాది. నన్ను సరెండర్ అయ్యి నాకు నమ్మి నా క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఈవినింగ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి.